గిట్టుబాటు ధరకై మార్గాలేస్తున్నాడు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వక మన ధైర్యం తానయ్యాడు. అధిక వడ్డీల నుంచి తప్పించి మన క్షేమం కోరాడు. జగనన్న పాలనలో ఊరువాడ సంబరాలు, రాజన్న రాజ్యంలో పేదోడే రాజైనాడు. జగనన్న పాలనలో ఊరువాడ సంబరాలు, రాజన్న రాజ్యంలో పేదోడే రాజైనాడు. ఎన్నో ఏళ్లుగా సాగేటి వలసల్ని ఆపుట కొరకు నూతన ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాడు. కోవిడ్ కాలంలో ఆక్వా రైతన్నకు అండగా ఉండి ఆక్వా రైతుకు యూనిట్ కరెంటు రూపాయిన్నరకిస్తున్నాడు. చేపల రొయ్యలకొచ్చే వ్యాధులు పరీక్ష చేయుటకై 35 ఆక్వా ల్యాబులు నిర్మిస్తున్నాడు. ప్రపంచ బ్యాంకు, జీకా వంటి సంస్థల సహకారంతో దేశీయ చేపల సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆక్వాకల్చర్ అభివృద్ధి కొరకు కొత్త చట్టం తెచ్చేను జగనన్న. ఆక్వాకల్చర్ సంఘాలు పెట్టి ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లే పెడుతున్నాడన్నా. జగనన్న పాలనలో ఊరువాడ సంబరాలు, రాజన్న రాజ్యంలో పేదోడే రాజైనాడు. జగనన్న పాలనలో ఊరువాడ సంబరాలు, రాజన్న రాజ్యంలో పేదోడే రాజైనాడు. చేపల వేట నిషేధమున్న ఆ కష్ట కాలంలో 10,000 దించి నేనున్నానని ఓదార్చినాడు. వేటకు వెళ్లే మరపడవలకు డీజిల్ సబ్సిడీనిచ్చి ప్రతి లీటరుకు 9 రూపాయలు మనకే మిగిలించాడు. నిరుద్యోగ యువతరానికి ఉపాధి చూపుటకై ఆక్వాకల్చర్ యూనివర్సిటీ మంజూరు చేశాడు. నాణ్యమైన చేపల రొయ్యల మేతలకై దేశంలోనే మొట్టమొదటిగా మేతల చట్టం తెచ్చెను మన రాష్ట్రం. ప్రమాదవశాత్తు వేటల మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు సాయం చేస్తున్నాడన్నా. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో మత్స్య సాగుబడులను పెట్టిస్తున్నాడన్నా. జగనన్న